వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రకాష్ రాజ్ ఈయన ఒక క్రిస్టియన్ అనే విషయం చాలా క్లియర్. మాటలకు నేను క్రిస్టియన్ కాదు, మా అమ్మ క్రిస్టియను, మా అమ్మ మనోభావాలు దెబ్బతినకూడదని మా అమ్మకు సంబంధించిన అంతిమ సంస్కారాలను క్రిస్టియానిటీలో చేశాను మాట్లాడే ఈయన ఈరోజు కూడా క్రైస్తవాన్ని విమర్శించాడు, కానీ హిందుత్వాన్ని విమర్శించడానికి సిద్ధమైపోతాడు. అక్కడే ఈయన అసలు బుద్ధి ఏంటో బయటపడుతుంది. మరొక్కసారి హిందుత్వం మీద విషం వెళ్ళగక్కాడు. దాన్ని ఒకసారి వినిపిస్తాను, చూడండి. Those kids today, they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if you are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry, let them eat, we can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Rama says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from north. Yeah, I am Ravana from south. Nice meeting you. These children said politics. You guys want to come, don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Come do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. Okay, this is our land. Behave yourselves. Those kids, behave yourself. They rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south. కొంచెమైనా సరే సిగ్గు, బుద్ధి, జ్ఞానం అనేటోడైతే ఒకసారి చితు అని అసహించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇలా హిందుత్వం మీద విషం కక్కడు. మేము కూడా అదే చెప్తున్నాం. ఈ భారతదేశం సనాతన హైందవ దేశం. ఇష్టం ఉంటే ఈడ బ్రతుకు, లేకపోతే గెట్ లాస్ట్. అంతేగాని దీని గురించి విమర్శించే హక్కు నీకు లేదు. అసలు నీ గురించి మాట్లాడాలంటేనే అసహ్యం అనిపిస్తుంది. కానీ నువ్వు నీ నీచపు బుద్ధి ఏంటి అనేది జనాలకు తెలియాలి అంటే, నీ అసలు కపటత్వం ఏంటి అనేది జనాలకు తెలియాలి అంటే వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నా. నేను అసహించుకునే లిస్ట్లో ప్రకాష్ రాజ్ ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే పొద్దున లేస్తే క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి చాతగాక సెక్యులర్ని లేకపోతే కమ్యూనిస్ట్ని అని చెప్పుకుంటూ చేసేవన్నీ క్రైస్తవానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎప్పుడు విషం కక్కేదేమో హిందుత్వం మీద. ఇలాంటి వాళ్ళని చూస్తే అసహ్యం కాకపోతే ఇంకేమొస్తుంది? అసలు ప్రకాష్ రాజ్ని నటుడిగా ఏ సినిమాలో పెట్టినా ఆ సినిమాని బైకాట్ చేయండి, ఆ సినిమాని ఆర్థికంగా దెబ్బ కొట్టండి. ప్రకాష్ రాజ్ లాంటి వాడికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అర్హత ఇవ్వడానికి హిందువులు ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండొద్దు. అది ఎంత గొప్ప సినిమా అయినా, హిందుత్వానికి సంబంధించిన సినిమానైనా ప్రకాష్ రాజ్ని ఆ సినిమాలో నటింపజేశారు అంటే ఆ సినిమాని బైకాట్ చేయండి. హిందుత్వం మీద విషం కక్కే ఈయనకు హిందుత్వానికి సంబంధించిన సినిమాలలోనో లేకపోతే హిందుత్వానికి సంబంధించిన కంటెంట్లలోనో నటించడానికి అవకాశం లేదు. నిత్యం హిందుత్వాన్ని మాత్రమే విమర్శించడం, మళ్ళీ 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 వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం. కేరళ సాహిత్య ఉత్సవం వేదికగా జరిగింది ఇదంతా. హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే రాముణ్ణి, రామాయణాన్ని అపహాస్యం చేసేలా వ్యాఖ్యానం చేశాడు. కేరళ సాహిత్య ఉత్సవం సందర్భంగా అక్కడి చిన్నారులు రామాయణ నాటకాన్ని వేశారు. ఈ సందర్భంగానే ప్రకాష్ రాజ్ రామాయణాన్ని, రాముణ్ణి అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. రామలక్ష్మణులు వలస కూలీలంటూ అపహాస్యం చేశారు. అలాగే వారు ఉత్తర భారతదేశానికి చెందిన వారని, వారిద్దరూ దక్షిణ భారతదేశానికి చెందిన రావణుడి పొలంలో పండ్లను దొంగిలించారని చెప్పుకొచ్చారు. చెప్పు తీసుకొని కొడతారు ఎదురుగా కనబడితే ఎవడైనా. తప్పించుకొని తిరుగుతున్నాడు కాబట్టి. కానీ ఏడరాసింది నీకు, ఏడరాసింది నీకు. దమ్ము ధైర్యం ఉంటే జీసస్కి సంబంధించిన బైబుల్ గురించి విమర్శించు. ఏమని చెప్పిండు?
తండ్రితో బిడ్డలు పిల్లలు కానొచ్చని. నీ ముఖానికి అది చెప్పడం చేతనైద్దా? చెప్పడం చేతనైద్దా? దాన్ని చూసట శూర్పణఖ జిఎస్టీతో కలిపి $2,000 కట్టమని అడిగి ఎద్దేవా చేసిందట. అంతేకాకుండా రావణుడు దీనికి డిస్కౌంట్ కూడా ఇచ్చాడని, రాముడు ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయినందుకు రావణుడు రామలక్ష్మణులను విత్తనాలు నాటమని ఆదేశించాడని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వెర్రివేషపు మాటలు వేసినా హిందువులు ఊరుకుంటున్నారు కాబట్టి వీడు రెచ్చిపోతున్నాడు. క్రిమినల్ కేసు అవ్వడం కాదు, ఇలాంటి వాడిని బయటికి రానివ్వకుండా ఉండాలి. కూర్చోబెట్టి రామాయణాన్ని 1,00,000 సార్లు చదివించాలి ఇలాంటోడి చేత. అయినా గాడిదకేం తెలుస్తుంది గంధర్వ పూల వాసన? నీలాంటోడికి ఏం తెలుస్తుంది రామాయణం గొప్పతనం? అదే సమావేశంలో కేరళను సందర్శించేవారు మలయాళ భాషతో పరిచయం కలిగి ఉండాలని, ఆహార నియమాలకు సంబంధించిన చర్చల నేపథ్యంలో ఎవరూ తాము తినే ఆహారాన్ని వదులుకొనేలా బలవంతం చేయకూడదని అన్నారు. అలాగే తినమని కూడా బలవంతం చేయొద్దు. అది చెప్పడానికి నీకు నోరు రావట్లే? మేము తినము అన్నా కూడా బీఫ్ తినిపించే వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? చెప్పు తీసుకొని కొట్టొద్దు. మరోవైపు ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగానే రామాయణాన్ని రామలక్ష్మణుల్ని అవమానించారని, అలాగే హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీశారంటూ కొందరు పోలీసులను ఈ నెల 16న ఆశ్రయించారు. న్యాయవాది అమిత్ సచ్దేవా ఫిర్యాదు చేశారు. చేస్తే 16న చేసింది. ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇదే గనక యేసు గురించి మాట్లాడితేను, ఇదే గనక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితేను ఈ పాటికి ఎంత పెద్ద అల్లర్లు అయ్యేవి, ఈ పాటికి ఎన్ని కేసులు అయ్యేవి, ఈ పాటికి వాళ్ళు కటకటాల్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఒక అమ్మాయి లాయరు తెలిసి తెలియక మాట్లాడానని క్షమాపణ చెప్పినా కూడా అమ్మాయిని వదిలిపెట్టలేదే. ఈరోజు ఇలాంటి నీచులు అపహాస్యం చేసి మాట్లాడుతున్నా వదిలేస్తున్నామంటే మనం ఎంత చేతగాని వాళ్ళం? హిందువులు చేతగాని వాళ్ళు, చావ చచ్చిన వాళ్ళు కాబట్టి హిందుత్వాన్ని విమర్శించే ఇలాంటి వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ప్రకాష్ రాజ్ని ఇలా మాట్లాడినందుకు జైలుకు వెళ్ళేదాకా ప్రతి హిందువు నిరసన తెలియజేయాలి, పోరాటం చేయాలి. ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లే. మీరేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.